హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ లెర్నింగ్ ఇన్ఫో. ఇవాల్టి వీడియోలో బేకరీలో దొరికే బిస్కెట్స్ టేస్ట్లా ఇంట్లోనే సులువుగా రుచికరమైన మూన్ బిస్కెట్స్ను ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, పంచదార పొడి, నెయ్యి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో 3 కప్పుల గోధుమ పిండి, 2 కప్పుల పంచదార పొడి, ½ టీ స్పూన్ బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ లేకపోతే దాన్ని వేయక్కర్లేదు. ఈ మూడింటిని బాగా కలపండి. తక్కువ స్వీట్ తినేవాళ్ళు కొంచెం పంచదార పొడిని తగ్గించవచ్చు. తరువాత కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ చపాతీ పిండిలా కలపండి. ఎక్కువ నెయ్యి ఇష్టం లేకపోతే 3 వంతులు నెయ్యి, 1 వంతు నూనెను కూడా కలుపుకోవచ్చు. నాకు ఈ గిన్నెతో 1.5 కప్పు నెయ్యి పట్టింది. ఇలా చపాతీ పిండిలా కలిపాక కొంచెం పిండి ముద్దను తీసుకొని ప్లేట్లో ఇలా స్క్వేర్ ఆకారం వచ్చేలా పిండిని ఇలా సరిచేయండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఏదైనా మూత లేదా గ్లాస్ తీసుకొని ఇలా అర్ధచంద్రాకారంలో కట్ చేసుకోవాలి. ఇలా చేసిన వాటిని ఒక ప్లేట్లో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసి దానిలో ఇలా పెట్టండి. ఆ తరువాత పొయ్యిపై కళాయి పెట్టి దానిలో కొంచెం ఉప్పు లేదా ఇసుక వేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో హీట్ చేయండి. ఇలా హీట్ చేసిన కళాయిలో ప్లేట్ లేదా ఏదైనా స్టాండ్ను పెట్టి దానిపై మనం బిస్కెట్స్ పెట్టుకున్న ప్లేట్ను పెట్టండి. ఆ కళాయిపై గాలిపోకుండా మూత వేయండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 నిమిషాలు ఉంచండి. బిస్కెట్స్ బేక్ అవ్వడం అనేది మనం తీసుకున్న పాత్రపై ఆధారపడి ఉంటుంది. ఒక 15 నిమిషాలు ఆగాక చూడండి, బిస్కెట్స్ కింద భాగం ఇలా లైట్ కలర్లో వస్తే చాలు. మీకు అప్పుడు చూడటానికి మెత్తగా ఉన్న కాస్త చల్లారాక గట్టిపడతాయి. ఈ బిస్కెట్స్ను కొంచెం చల్లారాక తింటే చాలా బాగుంటాయి. అంతే, చాలా సాఫ్ట్గా ఉన్న స్వీట్ మూన్ బిస్కెట్స్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ను క్లిక్ చేయండి.